అయ్యో నవ్వు నేను రేపు మంచి పెన్సిల్ ఇస్తా నీకు మంచి స్కెచ్ ఇస్తా అని అంటారా లేదా? ఎందుకు అక్కడ నీ అవసరం, అవునా కదా? ఇక్కడ కూడా తోడేలు ఏమంటుంది బిడ్డ, నీకు మంచి ముక్కలు తెచ్చిస్తా, ఓకేనా? అట్లనన్నా అంటే ఇస్తుందేమోనని, అవునా కదా? సరే, ఎవరన్నారు ఇది? తోడేలు అంది. మంచి ముక్కలు తెచ్చిస్తాను అంది. నక్క సరేనని బొరియలోకి వెళ్ళి కొంత మాంసం తెచ్చి తోడేలుకు ఇచ్చింది. మరి ఇచ్చిందా నక్క? నక్క ఇచ్చింది. ఇక్కడ ఈ నక్క తోడేలు ఏం చేస్తున్నాయి బిడ్డ? కూర్చున్నాయా నిలబడ్డాయా? నిలబడ్డాయి. సో ఇప్పుడు ఏమని మాట్లాడుకుంటున్నాయో మనం చూద్దాం, ఓకేనా? తోడేలు ఆ మాంసాన్ని గబగబా తినేసి ఒక చెట్టు కింద చేరి గుర్రు పెట్టి నిద్రపోయేది. బాగా తినగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్రతో గురుకొస్తుంది. గురుకతో ఏమొస్తుంది? ఎవరైనా టాపడి వచ్చి కొట్టగానే మెలకొస్తుంది. అవునారా? పక్కన నిద్ర పోయినారా ఎప్పుడైనా మీరు? గుర్రు పెట్టి నిద్ర పోయింది. సాయంత్రం నిద్ర లేచేసరికి జ్వరం పోయి ఓపిక వచ్చేసింది. అబ్బా తిన్నారు కదా, ఇక బలం వచ్చింది. బలం రాగానే జ్వరం పోయింది. జ్వరం పోగానే మళ్ళీ సాయంత్రం లేచి ఒక్కసారి ఓపిక తెచ్చుకున్నది. ఓపిక వస్తుంది కదా, అందుకే రోజు మీరు మార్నింగ్ వచ్చినప్పుడు తిని రావాలి బిడ్డ, ఓకేనా? తిని రావాలి. అలా వారం గడిచిపోయింది. తోడేలు నక్కకు మాంసం తెచ్చి ఇవ్వలేదు. చూడండి అదే ఫస్ట్ ఏమన్నదిరా? మంచిగా మళ్ళీ జ్వరం తగ్గగానే నేను తెచ్చిస్తా అన్నదా? అన్నదా? మరి తెచ్చిచ్చిందా? వారం రోజులైంది. మీరు కూడా ఫస్ట్ చూస్తారు తెచ్చిస్తారా లేదా, మళ్ళీ మన ఐటమ్ మళ్ళా మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళీ ఇస్తారా లేదా చూస్తారా లేదా? మరి ఎంబడి అడుగుతారా? కొన్ని రోజులు టెస్ట్ చేస్తారు అన్నట్టు, అవునా కదా? నా టైం కూడా వస్తుంది బిడ్డ రాగులో అనిపిస్తుంది, అవునా? సో ఇక్కడ అంతేకాదు, మాంసం తెచ్చి ఇవ్వలే కదా. ఎవరు తెచ్చి ఇవ్వలేదు? ఎవరికి? నక్కకి. అంతేకాదు, నక్కకు కనిపించకుండా నక్కి వెళ్ళిపోతుండే. ఒక రోజు సాయంత్రం నక్క తోడేలు ఒక దానికొకటి ఎదురుపడ్డాయి, ఓకేనా? 2 రోజుల్లో మాంసం ఇస్తానని చెప్పి నా దగ్గర తీసుకుని వారం దాటింది, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదే అని నక్క అడిగింది. అడుగుతారా లేదా మరి? అప్పుడు తోడేలు ఏమి తెలియనట్లు నటిస్తూ, ఏమిటి మాంసమా? నువ్వు నాకు ఇచ్చావా? నాకు ఎవ్వరు మాంసం ఇవ్వనక్కర్లేదు, ఎక్కడో పొరపాటు పడి ఉంటావు అన్నది. అబ్బా కదా, అబద్ధాలాడిందా? మంచిగా తీసుకునేటప్పుడేమో నాకు ఇవ్వవా అనుకుంటే తీసుకున్నది, ఓకేనా? మాయమాటలు చెప్పి ఇప్పుడేమో నాకు ఇచ్చినవా అన్నట్టు చూస్తున్నది, చెప్తున్నది, అవునా కదా? అంటే ఇక్కడ ఎవరు హుషారున్నారు బిడ్డ? నక్కనా తోడేలా? హుషారున్నదర తోడేలు, అవునా? అందుకే తోడేళ్లకు దూరంగా ఉండాలి రావు, అవునా? మనం మామూలుగా నక్క బాగా హుషారు ఉంటుంది అనుకుంటాం కదరా. నక్క కంటే బాగా హుషారు ఉన్నది తోడేలు, అవునా కదా? సో ఇక్కడ నక్క కంటే తోడేలు చాలా హుషారు ఉన్నది. అందుకే అవసరం తీరినాక నాకు ఇచ్చినవా అంటున్నది, అవునా కదా? సో ఇక్కడ చూడండి, ఇగో ఇద్దరు సంభాషణ అవుతుందా లేదా? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నక్క తోడేలు 2 సంభాషించుకుంటున్నాయి. వారం క్రితం జ్వరం వచ్చినప్పుడు నువ్వే నన్ను అడిగితే ఆకలితో ఉన్నావు పాపం అని మాంసం ఇచ్చాను, 2 రోజుల్లో ఇస్తానన్నావు అని నక్క గుర్తు చేసింది, చెప్పింది. నువ్వు కావాలని తమాషా చేస్తున్నావు బిడ్డ, అయినా నేను చెప్తా, ఈ రోజు వచ్చినావు కదా, ఆ రోజు వచ్చినావు కదా, వచ్చి తీసుకున్నావా లేదా అని మళ్ళా గుర్తు చేసింది. ఎవరికి? ఎవరు? వెంటనే తోడేలు కోపం వచ్చినట్టు నటిస్తూ, ఈ అడవిలో ఎన్నో తోడేళ్లు ఉంటాయి,
నువ్వు ఏ తోడేలకు మాంసం ఇచ్చావో గుర్తు చేసుకో, నాకు మాత్రం ఇవ్వలేదు పో అని కసిరి వెళ్ళిపోయి. కసిరి అంటే అది కసిరించుకోవడం, చీపా అంటారు కదా, ఆ విధంగా నాలాంటి తోడేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఓకేనా? అలా కసిరించుకొని వెళ్ళిపోయింది అన్నట్టు. సో తోడేలు చేసిన మోసానికి నక్కకు కోపం వచ్చింది. వస్తుందా లేదా ఎవరికైనా? మంచిగా హాయిగా ఉంటుందా? అవురా? హాయిగా ఉంటుందా? కోపం వస్తుందా? కోపం వస్తుందా కదా? సో నక్కకు కూడా అట్లనే కోపం వచ్చింది. దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నది అక్క. బిడ్డ ఈ రోజు ఇట్లా చేస్తావు, దెబ్బకు దెబ్బ తీస్తా అని ఏం చేసింది నక్క? అనుకున్నది. అనుకుంటారా లేదా? సో అవకాశం కోసం ఎదురు చూసింది. ఎవరైనా ఇప్పుడు నక్క ఎంత తెలియదు చూడండి, ఎంబడినే దాడి చేసిందా తోడేల మీదకి? బిడ్డ నా టైం కూడా వస్తుంది జర రాదు అనుకున్నదా లేదా? సో అవకాశం కోసం ఎదురు చూసింది. ఏం చేసింది? ఎదురు చూసి తోడేలు మాత్రం నక్కను బాగా బాగా బోల్తా కొట్టించానని సంబరపడింది. బోల్తా కొట్టించానని సంబరపడింది. సో ఇక్కడ బోల్తా కొట్టించాలని ఎవరు సంబరపడ్డాడు? తోడేలు. అబ్బా నేనైతే తప్పించుకున్నా ఇప్పుడు మనం అని, అవునా కదా? బోల్తా అంటే ఇప్పుడు అర్థం తెలిసిందా? మోసం. బోల్తా అంటే ఏంద్రా? చూడండి తర్వాత ఏమైందో చూద్దాం. ఒక రోజు తోడేలు అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయింది. నిద్రపోతుందా? సేమ్ నక్కలాగానే ఉంటాయి తోడేలు, అవునా కదా? కానీ కొంత డిఫరెన్స్, అవునా? సో ఇక్కడ దాని తల కింద కావలసినంత మాంసం దాచుకొని ఉంది. ఇగో మాంసం ఉందా? ఏముంది దాని తల కింద? ఏ మాంసం? చికెనా మటనా? చికెన్ తింటది కదా బాగా. ఏ మాంసం రమ్మని? అడవిలో ఉంటది కదా, ఈ జంతువు దొరికితే ఆ జంతువు మాంసం తింటది అది, అవునా కదా? సో అదే దారిన వస్తున్న నక్క తోడేలును చూసింది. పక్కనే ఉన్న బండరాయిని ఒక్క తోపు తోసింది. అది వెళ్ళి తోడేలు తోక మీద పడింది. ఎవరి తోక మీద పడ్డది? తోడేలు కుయ్యో ముర్రోమని అరిచింది. ఎట్లా అరుస్తారా? అబ్బా మంచిగుంది అరుస్తారా? కుయ్యో ముర్రు అని అరుస్తారు, అవునా కదా? నక్క కేసు చూసింది. ఇట్లా చూసింది నక్క కేసు. ఓకేనా? మరి చంద్రముఖి శిల్పల జ్యోతికి చూసినట్టు, అవునా? ఇట్లా నక్క కేసి మరి కోపం వస్తుందా లేదా? చూసింది. చూసిన తర్వాత ఏమైంది? నక్క విరిగిన ఒక చెట్టు కొమ్మను తీసుకొని తోడేలు నడుము విరిగేలా కొట్టి పారిపోయింది. దెబ్బకు దెబ్బ. అప్పుడు అనుకున్నదా లేదా? నక్క ఏం చేసింది? విరిగిన ఒక చెట్టు కొమ్మను తీసుకొని, చెట్టు కొమ్మలు ఉంటాయి కదా విరిగినాయి, ఓకేనా, మొద్దులు, ఓకేనా, ఆ విరిగిన ఒక చెట్టు కొమ్మను తీసుకొని తోడేలు నడుము విరిగేలా కొట్టి పారిపోయింది. ఓకేనా? తోడేలు మెల్లగా కుంటుతూ రొప్పుతూ తన ఇంటికి వెళ్ళింది. మరి నడుము విరగొట్టిన తర్వాత మంచి ఉరుకుతారా? ఇట్లా చిరుతపులు ఉరికినట్టు ఉరుకుతారు విడా? జర్ర కాలు మరవడితో ఇట్లా కుంటుకుంటా వెళ్తారు, అవునా? మరి ఇక్కడ నక్క ఏ విరగొట్టేది? ఎవరిది? సో ఇక్కడ చూడండి, మాంసం ఎవరి చేతిలో ఉందిరా? నక్క. చూద్దాం. తోడేలు ఇల్లు చేరే సమయానికి ఏమీ తెలియనట్టు నక్క ఎదురైంది. ఎందుకు కుంటున్నావు, ఏమైంది అని నక్క అడిగింది. ఏమైందని నన్ను అడుగుతున్నావా? రాయి విసిరి కట్టెతో సాగొట్టింది నువ్వే కదా అన్నది తోడేలు. ఎవరితోరా? నక్కతో. అమ్మా ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు ఆయిడా, అవునా? ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు, మళ్ళా చేసినంత చేసి, అవునా? మళ్ళా రాయి ఇసిరేస్తావు నడుముతో, నడుము మీద మొద్దు ఇసిరేస్తావు, నడుము మీద కొడతావు, మళ్ళా తెలియనట్టు వచ్చి యాక్టింగ్ చేస్తావు అన్నట్టు తోడేలు
అన్నది. నక్క అమాయకంగా చూస్తూ, నేను నిన్ను కొట్టానా? చూడండి, నక్క కూడా యాక్టింగ్ చేస్తుందా లేదా? నేను నిన్ను కొట్టానా? నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు. ఈ అడవిలో ఎన్నో నక్కలు ఉన్నాయి. ఆ నక్క కొట్టిందో, ఏ నక్క కొట్టిందో తీరికగా గుర్తు చేస్తావు. అది అర్థమైందా ఇప్పుడు? అప్పుడు అదే ఉండదు రా తోడేలు. నాలాంటి నక్కలు ఎన్నో, నాలాంటి తోడేలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఎవరికి ఇచ్చినావు అట్లే ఈడ కూడా ఏమంటుంది? నాలాంటి నక్కలు ఎన్నో ఉంటాయి అని నక్క అంటుంది. అవునా కదా? సో ఈ మాటలు విన్న తోడేలకు తాను అన్న మాటలు గుర్తొచ్చాయి. తాను తీసిన గోతిలో తానే పడ్డానని తెలుసుకుంది. అర్థమైందా? యాక్చువల్లీ ఒక మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి ఉండాలి. ఇక్కడ మాట కట్టుబడి లేదు, మోసం చేసింది. అంటే గోతి తీసింది అన్నట్టు. తాను తీసిన గోతిలో తనే పడింది. అవునా కదా? నక్కను మోసం చేద్దామని నక్క కోసం గోతి తీసింది. ఎవరు? తోడేలు. కానీ గోతి ఎవరు తీసిండ్రు? తోడే తీసింది కదా. ఇప్పుడు ఎవరు పడ్డారు గోతిలో? దీన్ని బట్టి ఏమర్థమైంది బిడ్డ? తాను తీసిన గోతిలో ఎవరు పడతారా? తానే పడతారు. అందుకే మన కథ పేరు ఏంటి బిడ్డ? తాను తీసిన గోతిలో. ఇప్పుడు అర్థమైందా ఎవరు పడతారు? తాను తీసిన గోతిలో ఎవరు పడతారు బిడ్డ? ఒకరిని మోసం చేయాలనుకుంటే, ఒకరిని బాధ పెట్టాలనుకుంటే ఎవరు తీసిన గోతిలో ఉపాయం పండిరనుకోండి, ఓకేనా? ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. అవునా? సో ఇక్కడ మోసం ఎప్పటికైనా ఎదురు దెబ్బ తీస్తుందని గ్రహించింది. ఒకరిని మోసం చేస్తే ఖచ్చితంగా ఎదురు దెబ్బ, దెబ్బకు దెబ్బ, ఎదురు దెబ్బ ఉంటుందని గ్రహించింది. ఎవరు గ్రహించారు? తోడేలు. ఎవర్రా? నక్కను క్షమించమని కోరింది. ఎవరు? తోడేలు. అప్పు తీసుకున్న మాంసం తిరిగి ఇచ్చి వేసింది కూడా. నాటి నుంచి నక్క తోడేలు స్నేహంగానే ఉంటున్నాయి. కథ అయిపోయింది. ఓకేనా?